వాక్య భాగముగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. ఇక్కడ పౌలు ఒక విషయాన్ని సంఘానికి, రక్షించబడిన బిడ్డలకి, విశ్వాసతకైనటువంటి వారికి దేవుడు చక్కటి మాటలు అందిస్తున్నాడు. క్రైస్తవ సంఘము ఏం చేయాలి అంటే, నిద్రించుస్తున్న నీవు మేలుకొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుస్తున్నాడని ఆయన చెప్తున్నాడు. మనం లేవాలంట. ఎందుకు లేవాలి? ఎందుకు ప్రభు మన మీద ప్రకాశిస్తూ మనం లేవండి అని ఎందుకు చెబుతున్నాడు అంటే, మనము కూడా ప్రకాశించాలని. ఎందుకు ప్రకాశించాలి అంటే, లోకములో అనేక మంది చీకటిలో ఉంటున్నారు, పాపములో ఉంటున్నారు, చెడిపోయేటువంటి పరిస్థితులు వారి యొక్క జీవితాలు ఉంటున్నాయి. అపవాది చీకటితో అనేకుల యొక్క మనోనేత్రములను మూసివేస్తూ వారిని ఒక గుడ్డివానుగా, త్రోవను ఎరుగునటువంటి వారుగా, ఒక అజ్ఞానులుగా వారి యొక్క జీవితాన్ని పాడు చేస్తూ ఉంటున్నాడు. ఆ సత్యాన్ని తెలిసిన మనము, ఆ సత్యమునకు సాక్షులుగా మనం ఏం చేయాలంటే, ఆ చీకటి వారి నుండి తొలగిపోయినట్లుగా మనము ప్రకాశించవలసిన అవసరత, బాధ్యత మన మీదే ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పౌలు చెప్తున్న కొన్ని మాటలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మొదటి వచనం నుండిగానే మనం చదివితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి, అది ఇక్కడ మనము రక్షణ పొందిన తరువాత మనం ఏం చేయాలి అంటే, ప్రియులైన పిల్లల వలె, దేవుని పిల్లల వలె మనం ఏం చేయాలి? దేవుని పోలి మనం నడుచుకోవాలి. ఇప్పుడు మన జీవితాల్లో దేవుని పోలి నడిచేవారుగా మనం ఉన్నామా, నిద్రపోతున్నామా? అంటే దేవుని మాటను నిర్లక్ష్యం చేసి, నేను దేవుని బిడ్డనే అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోయి, ఒకవేళ మన యొక్క జీవితాలలో చీకటిలోనూ, పాపములోనూ, లోకములో ఒకవేళ మన జీవితాలు ఉంచబడినట్లయితే, ఇప్పుడు ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, మనమంట ప్రియులైన పిల్లల వలె. ప్రియులు అంటే ఎవరు? దేవునికి బహుగా ఇష్టపడుతున్నటువంటి వారు. అంటే చెప్పిన మాట వినేవాళ్ళు, చెప్పినట్లుగా చేసేవారు, చెప్పినట్లుగా నడుచుకునేవారు. వీరిని తల్లిదండ్రులు అంటారు, నా ప్రియమైన పిల్లలండి, వీళ్ళు నేను ఏది చెబితే అది చక్కగా చేస్తారు అంటారు. మాట వినని వారిని అనరు, మాటకు లోబడిన వారు అనరు, తిరుగుబాటు చేస్తున్న వారిని అనరు, లేక మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిని అనరు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు లోబడుకోకుండా దానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వారి విషయాల్లో ప్రియమైన పిల్లలను వారిని అనరు. దానియేలు విషయంలో అంటాడు, ఇతడు బహు ప్రియుడు అంటాడు. ఇతడు దేవునికి బహుప్రియుడు. ఎందుకని? ఆయనను, దేవుని యొక్క సన్నిధిని, ప్రార్థనను, దేవునితో ఉండేటువంటి సంబంధాన్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎన్ని కష్టములు, బాధలు వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రార్థన జీవితాన్నే ఆయన కలిగి జీవించాలని ఆశపడుతున్నటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ప్రభు కొరకు అనేకమైన నిందలను, శ్రమలను అనుభవిస్తున్నటువంటి వాడు.
దేవుని బిడ్డగా తన యొక్క సాక్ష్యాన్ని, తన జీవితాన్ని లోకానికి చూపించాలి అని ఆశపడుతూ దేవుని నిమిత్తమై శ్రమలలోనూ బాధలలో నిలవటానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. అందుకే అతనిని అంటున్నాడు, ఇతడు బహు ప్రియుడు. అందుకు దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ప్రియమైన పిల్లల వలె మనం నడుచుకోవాలన్నాడు. ఈ ప్రియమైనటువంటి పిల్లలు ఏం చేయాలి? కొన్ని విషయాలు నేను మీకు చెబుతాను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. అంటే ఎందుకు ప్రభు చనిపోయాడు అంటే మనలను పరిమళ వాసనగా ఉంచాలి. ఇప్పుడు మనము పరిమళ వాసనగా, సువాసనగా, ఇతరులకు ఇంపైన వారుగా, లేకపోతే ఇతరులను ప్రేమించేటువంటి వారుగా, ఇతరులను ఆకర్షించుకునేటువంటి ఒక సువాసన కలిగిన వారుగా మనం ఉన్నామా? ఇప్పుడు వాసనలు ఇష్టపడేవి ఉంటాయి, ఇష్టపడనివి ఉంటాయి. ఇష్టపడిన వాసన ఏం చేస్తాం? ఆస్వాదిస్తాం. ఇష్టపడిన వాసన వస్తే ఏం చేస్తాం? మన ముక్కు నోరు గట్టిగా మూసుకుని వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు ప్రభువు అంటున్నాడు, మనం ఎలా ఉండాలి అంటే ఒక పరిమళ వాసనగా ఉండాలి. లోకములో నీవు నేను మనందరము కూడా ఒక పరిమళ వాసనగా ఉండటానికే దేవుడు సిలువ మరణమును ఆయన పొందాడు. ఒకవేళ మనం పరిమళ వాసనగా లేకుండా కంపు కొట్టేవారుగా, చెడిపోయినటువంటి వారుగా, చెడిపోయిన స్నేహాలతో, చెడిపోయిన మాటలతో, చెడిపోయినటువంటి లోక సంబంధమైనటువంటి చీకటిలో ఒకవేళ మన జీవితాలు ఉన్నట్లయితే నీవు నేను కూడా దేవునికి ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవట్లేదు అని మనం గ్రహించాలి. ఇలా మనం నడుచుకోనప్పుడు, ఇలా దేవుని బిడ్డలుగా ఆయన మాట విననప్పుడు, ఆయన రాజ్య హక్కుదారులుగా, ఆయన పిల్లలమని చెప్పుకోవటానికి అర్హత కలిగిన వారుగా మనం ఉండటానికి అర్హత ఉందా, మనకుందా? అది మనం ఆలోచిస్తూ దానిని మనం సరి చేసుకుని మనం ఏం చేయాలి అంటే, మనలో ఒకవేళ ఈ ప్రియమైనటువంటి దేవుని పిల్లల వలె దేవుని పోలి నడుచుకునేటువంటి స్వభావం కానీ మనలో లేకపోతే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము దేవుని పోలి నడుచుకోవటానికి దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో అది మనం చేయాలి. ఏం చేయాలి, ఎలా ఉండాలి అని చెప్తున్నాడు అంటే, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను మనము, ఇది పరిశుద్ధులకు. అంటే మనకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీటిని మనం ఎత్తటానికి వీలు లేదు. అక్కడ ఇంకొక విషయం ఏమంటున్నాడంటే, మీలో జారత్వం ఉండకూడదు. ఏముండకూడదు? జారత్వం ఉండకూడదు. ఏ విధమైన అపవిత్రత మన దగ్గర ఉండకూడదు. లోభత్వమే కానీ వీటి పేరైన మనము, ఇది ఒకవేళ ఇవి మనలో ఉన్నాయా? జారత్వం ఉందా? అపవిత్రత ఉందా? లోభత్వం కానీ మనలో ఉందా? అంటే ప్రతిదానికి ఆశించటం, ప్రతిదానికి లోబడటం. ఒకవేళ ఇలాంటి ఒక బలహీనత మనలో ఉన్నదా? ఒకవేళ ఉన్నట్లయితే మనం ఏం చేయలేము, దేవుని యొక్క బిడ్డలుగా మనము నడుచుకోలేము. లోకంలో అనేకమైనవి మనకు కనిపిస్తాయి, ఆకర్షణీయులు కనబడతాయి, మనకు అవసరమైనవి కనిపిస్తాయి, మన యొక్క జీవితానికి మేలైనవి కనిపిస్తూ ఉంటాయి. వాటికి మనము లోబడటానికి, వాటిని మనం ఆకర్షించుకోవడానికి దేవుని యొక్క బిడ్డలుగా, పరిశుద్ధులుగా, ప్రకాశమానముగా ఉండవలసిన మనము ఒకవేళ దీనిని విడిచిపెట్టి ఈ పరిమళ సువాసనలో ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే, ఒకవేళ మనం ఈ పరిమళ వాసన నుండి బయటకు వచ్చేసి ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైన వాటిని ఆకర్షించుకుని ఒకవేళ మనము ఈ పరిమళ వాసనటువంటి కంపు కొట్టేవారుగా, దుర్వాసన కలిగిన వారుగా ఒకవేళ మనం జీవితాలు ఉన్నట్లయితే దాన్ని కడుక్కోవలసిన బాధ్యత మన మీదే ఉంది. దానిని తీసివేసుకోవాల్సిన బాధ్యత మనమే ఉంది. ప్రభు యొక్క రక్తము చేత కడుగబడిన తరువాత
ప్రభు యొక్క బిడ్డలుగా మన యొక్క జీవితాలు పరిపక్వతలోనికి వచ్చిన తరువాత మనం ఏమవ్వాలి అంటే దేవుని బిడ్డలుగా సాగిపోవలసినటువంటి మనలో ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు, జారత్వం కానీ ఏ విధమైన ఏదైనా అపవిత్రత అనేది అపవిత్రతే ఏదైనా మన జీవితాల్లో ఉంటాయి. ఎందుకనంటే మన పరిశుద్ధులు కాబట్టి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఏమై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. ఆ పరిశుద్ధులకు వెళ్ళేటువంటి జీవితం ఒకవేళ మనలో లేకుండా దాన్ని పాడు చేసేటువంటిది ఏ విధమైనది ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం ఏం చేయాలి, దాని నుండి మనం బయటికి మనం వచ్చేయాలి అని చెప్పాడు. అసలు అలాంటి వాటి పేర్లు కూడా మన జీవితాల్లో ఎత్తకూడదు, మన నోట రావటానికి వీలు లేదు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. దేవుని బిడ్డలకి ఇవి మనకు తగవు. ఇది బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది. ఒకవేళ మన యొక్క జీవితాలలో లోకములో ప్రకాశించవలసిన మనము, అందుకే కదా దేవుడు లోకము నుంచి మనల్ని వేరుపరిచింది. నేను లోకమునకు వెలుగును కనుక మీరును లోకమునకు వెలుగై ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అయినా నిద్రపోతున్న మనము, ప్రకాశమానము లేకుండా నిద్రపోతున్నాం. ఈ నిద్రపోతున్నటువంటి ఈ సంఘం మీద లేకపోతే దేవుని యొక్క పిల్లల మీద దేవుడు మరలా ఏం చేస్తున్నాడంటే తన ప్రకాశమానమును వారి మీద ప్రకాశిస్తున్నాడు. ఇప్పటికైనా నీ స్థితి నుంచి బయటికి రా, అనాలోచన నుంచి బయటికి రా, నిర్లక్ష్యం నుంచి బయటికి రా. నువ్వు దేవుని పని చేయాలి, దేవుని రాజ్యములు కట్టాలి, దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు నడుచుకోవాలి. నడకంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, విశ్వాసం అంటే ఏమిటో నీ నుండి సమాజానికి నేర్పించాలి. నువ్వు లోకమునకు పత్రికవై ఉన్నావు. భక్తి ఏంటో నీ నుండి నేర్పించాలి. ముందు మనం నేర్చుకుని నడిస్తేనే కదా ఇతరులు మనం చూసి నేర్చుకునేది. మన నడకే బాగున్నప్పుడు, మన మాట బాగున్నప్పుడు, మన యొక్క జీవిత విధానాలు బాగున్నప్పుడు మనం దేవుని సన్నిధికి, దేవునికి అడ్డుబండలు తప్ప, దేవుని నామాన్ని దూషణ పాలు చేయటం తప్ప, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, ప్రియమైన పిల్లలుగా మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం? నష్టాన్ని చేస్తున్నామా? ఆయనకి ఖ్యాతిని తీసుకొస్తున్నామా? లేకపోతే ఆయన యొక్క నామాన్ని ఘనపరచడానికి ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా అనుభవించడానికి నేను చిత్తముగా ఉన్నానని నీ విశ్వాసతని నువ్వు స్థిరపరచుకుంటున్నావా? ఎలా ఉన్నావు? మన జీవితాలు రక్షణ పొందిన తర్వాత మన యొక్క జీవిత విధానము ఎలా ఉన్నది? ఆ తరువాత అంటున్న మాటలు ఏమిటంటే, దేవుని యొక్క మాటల్లో చెప్తున్నటువంటి మంచి మాటలు ఏమిటంటే, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడై ఉన్న లోభి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడోను సంగతి మీకు అబ్బా. అసలు ఇప్పుడు మన అందరం కూడా దేవుని రాజ్యమునకు హక్కుదారులు కొట్టడానికి వచ్చిన మనము ఈ పరిస్థితులు మన జీవితాల్లోకి రావటం బట్టి మనం ఏం చేయలేకపోతున్నామంటే, దేవునికి ప్రియమైన పిల్లలుగా నడుచుకోలేక, దేవుని రాజ్యమును కట్టడానికి కావలసిన భారము బాధ్యత కలిగిన వారుగా, నమ్మకస్తులుగా మనము నడవలేక మనం ఏమవుతున్నామంటే, అసలు పరలోకానికే వెళ్ళవలసిన మనము ఆ పరలోకానికే హక్కుదారులుగా లేకుండా పోతున్నాం. అంటే రక్షణ పొందినటువంటి మన జీవితాల్లో పరలోకానికి మనమే వెళ్ళకపోతే, పరలోకానికి వెళ్ళేటువంటి గుణగణాలు నడవడిక మన జీవితాల్లోనే లేకపోతే ఇంకా ఎవరిని పరలోకానికి మనం నడిపించగలము? ఎవరిని పరలోకానికి మనం తీసుకెళ్ళగలము? మన మాటను బట్టి, లేకపోతే మన క్రియను బట్టి, లేకపోతే మన యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి, లేక మన పరిశుద్ధతను బట్టి, లేకపోతే మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఎవరు మార్చగలుగుతున్నారు? ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. సంఘముతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, లోకముతో కాదు. తన స్వరక్తం చేత సంపాదించబడినటువంటి సంఘము, బాధ్యత కలిగి పని చేయవలసినటువంటి కుటుంబము పని చేయకపోతే కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది అంటే శిథిలమైపోతుంది. బిడ్డలు శిథిలమైపోతారు,
బిడ్డల ఆలన పాలన మనం జాగ్రత్తగా కానీ మనం వారిని చూడకపోతే, వారిని జాగ్రత్తగా మనం వారిని ఒకవేళ మనం వారి విషయాలలో వారి తప్పులను మనం జాగ్రత్తగా కానీ మనం చూడకపోతే మనం ఏం చేస్తున్నాం తెలుసండి, మన పిల్లలను మనం పాడు చేసిన వాళ్ళు మనమే అవుతున్నాం. నేను కష్టపడుతున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను, లేకపోతే నాలాంటి వాళ్ళు నా పిల్లల్ని ఏ పనికి పంపించుకోకుండా నేను అన్నీ చూసుకుంటున్నాను అంటే సరిపోదు. అదొకటే సరిపోదు. నీ కష్టము, నీ డబ్బుల కంటే నీ పిల్లల యొక్క గుణగణాలు ముఖ్యం. నీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం. నీ పిల్లలు చెడిపోకుండా ఉండటం ముఖ్యం. ఒకవేళ వాళ్ళు కారు గడ్డలు పెట్టినప్పుడు కూడా వాడు గుణము కలిగి ఉంటే అది నీ కుటుంబానికి ఆశీర్వాదం. నువ్వు డబ్బులు సంపాదించి వాడు దొంగగానో, త్రాగుబోతుగానో, వ్యభిచారిగానో కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని వేధించేవాడుగా ఉంటే ఏంటి ఉపయోగం వాడి వల్ల? జాగ్రత్త. అందుకే ప్రభువు అంటున్నాడు, మనందరం పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ మనమే పరలోక రాజ్యానికి హక్కుదారులుగా లేనటువంటి నడవడిక మన జీవితాలు ఉంటే అంటున్నాడు ప్రభువు, ఖచ్చితంగా చెప్తున్నాడు, మీ పరలోక రాజ్యానికి హక్కుదారులు కాడను సంగతి మీకు నిశ్చయముగా చెబుతున్నాను. ఎవరు హక్కుదారులు కాదు అంటున్నాడంటే, ఆ వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడై ఉన్నవారు ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారులు కారను సంగతి మీకు ఇది. తరువాత అంటున్నాడు, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులను వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండవద్దు. ఒకవేళ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు అవిధేయులుగా. విధేయత కలిగిన మనం వాడుతూ ఎలా ఉండాలి? ఎందుకు ఉండాలి అసలు? మనం అవిధేయులతో కలిసి మనం కూడా ఉంటే మనమేమైపోతాం? అవిధేయులవే కదా. మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం కదా. మనం కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో మనం కూడా ఉంటాం కదా. దీనివల్ల మనం దేవుని నుండి పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని, దేవుని వరకు పని చేయవలసిన మనము ఏమైపోతాం? దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తాం. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి నీవు, ఆ పెద్దోడు చేయబోతే చిన్నోడు నేను ఎందుకు చేయాలి, వాడికి లేనటువంటిది నాకేంటి ఏమనిపిస్తుంది? ఒక్కడు చూసి ఒకడు కుటుంబ వ్యవస్థని, తల్లిదండ్రుల్ని ఏం చేస్తారు? ఇబ్బంది పెడతాడు. బాధ్యత నాది ఒక్కడిదేనా? అప్పు నేను ఒక్కడే తీర్చాలా? కుటుంబాన్ని నేను ఒక్కడే చూడాలా? నేను ఒక్కడే నన్ను కన్నారా? ఈ నిర్లక్ష్యం ఏమవుతుంది అంటే తల్లిదండ్రుల మీద పెనుభారం పడుతుంది. తల్లిదండ్రులు ఆ అప్పును తీర్చలేక, వడ్డీలు కట్టలేక, ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ ఎవరి కొరకు? పిల్లల కొరకే కదా. పిల్లల క్షేమం కొరకే కదా. ఆ క్షేమాన్ని కోరి తల్లిదండ్రులు పిల్లల కొరకు ఇన్ని కష్టాలు పడి అప్పులు చేస్తే చివరికి వాళ్ళు వచ్చేసరికి అంటున్నారు, వారు మా కొరకేనా, ఇది నా కొరకేనా, నేను ఒక్కడిని ఎందుకు చేయాలి? ఈ విధానం ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థ ఇంకా ఛిద్రమైపోవటానికి, ఇంకా లోతుకు వెళ్ళటానికి, ఇంకా కుటుంబం యొక్క వ్యవస్థలో కన్నీరు, వేదన, కక్షలు రావటానికి గల కారణాలు అవుతున్నాయి. కలిసి ఉంటే కలదు సుఖము. జీవితాల్లో కలిసి లేకపోవటమే ఇబ్బందులు అవుతున్నాయి. కనుక ఎవరో చెడుగా ప్రవర్తిస్తుంటే, ఎవరో చెడుగా నడుస్తుంటే, ఎవరో చెడుగా మాట్లాడుతుంటే, సత్యాన్ని ఎరిగిన మనము, దేవుని బిడ్డలుగా నడవలసినటువంటి మనము అసత్యమైనటువంటి వారితో మనం కూడా ఏకీభవించినట్లయితే సత్యాన్ని మనమే పాతివేసిన వారమే, సత్యాన్ని మనమే పాడు చేసిన వాళ్ళు అవుతాం. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి అంటున్నాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు అది. ఇప్పుడు మనందరూ కూడా ఏమై ఉన్నప్పుడు? వెలుగై ఉన్నాం. ఒకప్పుడు మన జీవితాలు ఏమని చెప్పాడు? చీకటి అని చెప్పాడు. ఇప్పుడు దేవుడి యొక్క కృపను బట్టి, ఆయన త్యాగం చేయటం బట్టి, ఆయన ప్రేమ మన మీద ఉండుట బట్టి ఇప్పుడు మనందరం ఏమయ్యామంటే చీకటి నుండి దేవుడు మన వెలుగులోనికి తీసుకొచ్చాడు. మన నీతి, భక్తి, యథార్థతను బట్టి కాదు, దేవుని ప్రేమ. ఇప్పుడు వెలుగు సంబంధులుగా వెలుగులోకి వచ్చిన తర్వాత
ఏం చేయాలి? వెలుగు ఎప్పుడు కూడా ప్రకాశమానంగా ఉండాలి. వెలుగులోనికి ఏం రాకూడదు? చీకటి రాకూడదు. సువాసనలోనికి ఏది రాకూడదు? దానిని పాడు చేసేటువంటిది ఏది రాకూడదు. బుక్కావాని తైనులోనికి ఒక సచ్చిన ఈగ రావటం బట్టి ఏమైంది? అది కంపు కొడుతుంది. నీ జీవితంలోనికి, ఒక పవిత్రమైన నీ జీవితంలోనికి, ఒక సువాసన గల నీ జీవితంలోనికి, ఒక వెలుగు సంబంధాలుగా ప్రకాశమానగా ఉండేటువంటి నీ జీవితంలోనికి చీకటి అనేటువంటిది ఒకవేళ వచ్చినట్లయితే, ఇప్పుడు చంద్రుడు ప్రకాశమానంగా ఉన్నప్పుడు ఆ సూర్యగ్రహం అనేటువంటిది వచ్చేటప్పుడు ఏమవుతుంది? కొంచెం కొంచెం ఏమవుతుంది? తన యొక్క ప్రకాశమానమును అది కోల్పోతుంది. అది కోల్పోతూ చివరికి ఏమైపోతుంది? అదే చీకటిగా మారిపోతుంది. అదే మన జీవితం. ఒకవేళ నువ్వు లోకమునకు వెలుగై ఉన్నప్పుడు, లోకమునుట చీకటిని నీ ద్వారా పోవలసినటువంటి బాధ్యత దేవుడికి అప్పగించినప్పుడు, ఆ బాధ్యత నిర్వర్తించలేకపోతే బాధ్యత రహితుడివే కదా, బాధ్యత లేనివాడివే కదా, తండ్రి అంటే భయం లేనివాడివే కదా, ఆయన మాట్లాడే గౌరవం లేనివాడివే కదా, ఆయన మాట్లాడే విలువ లేకుండా నీ ఇష్టానుసారంగా నీకు ఏది లాభకరమో, ఏది నీకు ప్రీతికరమైనదో దాని వెంట వెళుతున్నావు కదా. అలా జీవించేటువంటి వాడు, అలా ఉండేటువంటి వాడు, అలా ప్రవర్తిస్తున్నటువంటి వారు దేవునికి ప్రియమైన పిల్లలుగా నడవగలరా? ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని వారు జీవించగలరా? ఏది లాభకరమైనదో అది క్రీస్తు కొరకు నష్టపరుచుకున్న వారే దేవుని కొరకు బ్రతకగలరు. లోకమునైనను, లోకంలో ఉన్నది దేనినైనా మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. దేవుని మనం ప్రేమిస్తున్నప్పుడు, లోకములో దేనిని నువ్వు ప్రేమిస్తున్నా నీవు నన్ను ప్రేమిస్తున్నట్టు కాదు. అందుకు అబ్రహాము విషయంలో అంటున్నాడు, నీ ఒక్కగాని ఒక కుమారుడు నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు కనుక ఇప్పుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావు లేదా అని దేవుడు చూసి ఏమంటున్నాడంటే, నీ కుమారుడిని నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు. నువ్వు ప్రేమిస్తున్న కుమారుడు, ప్రాణముగా చూసుకునేటువంటి కుమారుడు, సర్వస్వము ఇక తానే అనుకున్నటువంటి ఆ కుమారుడు విషయంలో దేవుడు అంటున్నాడు, ఆ కుమారుడు నాకు ఇచ్చేయన్నాడు. అబ్రహాము దేవుని ప్రేమిస్తున్నాడు కనుక దేవుని చిత్తము నెరవేర్చేటువంటి వాడుగా తన యొక్క జీవితాన్ని కట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏది అడిగినా ఇవ్వటానికి అని చెద్దవుకున్నాడు. అందుకే నీవు నన్ను ప్రేమించువాడు అని నేను నమ్ముతున్నాను. అంటే మన యొక్క క్రియలు ఏమవుతున్నాయో వాటిని బట్టి మనం దేవునిని ప్రేమిస్తున్నాం అన్నటువంటి దానిని మనం ఏం చేయాలంటే రుజువుపరచుకోవాలి. అందుకు ప్రభు మాట్లాడుతున్నాడు, పూర్వం అంట మనం ఏమై ఉన్నాం? చీకటి ఉంటుంది. ఇప్పుడైతే ప్రభునందు మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు మనం వెలుగై ఉన్నాం. ఇప్పుడు దేవుని బట్టి మన వెలుగులోకి వచ్చిన తర్వాత మనలో ఏముండకూడదు? జాగ్రత్త ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు, లోభం ఉండకూడదు, అసలు వాటి పేర్లు కూడా మనము ఎత్తకూడదు. పరిశుద్ధులకు తగినట్లుగా మనము జీవించాలి. కృతజ్ఞత వచనములే మనము ఉచ్చరించాలి, కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వతులను మనం ఏం చేయకూడదు? ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగినవి కావు. వ్యభిచారినను, అపవిత్రుడైన, విగ్రహార్థికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు సంగతి మీకు నిశ్చయముగా వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మలను మోసపరచన నీకుడి. ఎవ్వరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటను బట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏదైతే మనకు నేర్పిస్తున్నాడో ఆ మాట ప్రకారముగా మనం నడుచుకున్నటువంటి బిడ్డలకు మన యొక్క జీవితాలను మనము కట్టుకున్నప్పుడే దేవుని యొక్క బిడ్డలుగా వ్యర్థమైన వాటిలోనికి, వ్యర్థమైన తలంపులోనికి వెళ్లకుండా దేవుని యొక్క బిడ్డలుగా పరిశుద్ధమైనటువంటి వారికి మన జీవితాలు కొనసాగటానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. తరువాత మనం ఇక కిందకు వచ్చేసరికి ఆ వెలుగు ఫలమును గురించి చెప్తున్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో అది. వెలుగు ఫలం ఏంటి అసలు? అది అసలు మనలో మంచితనం ఉందా, చెడు ఉందా? ఈ మంచితనం అనేది మనలో ఉంటే చెడు లేదని, చెడు అనేది మన జీవితాల్లో ఉంటే మంచితనం అనేది లేదని, అప్పుడు మన యొక్క జీవితాల్లో నేను వెలుగు సంబంధంగా ఫలించట్లేదు. దేవుడు ఏమంటాడు? ఫలించని ప్రతి చెట్టుని నరికివేయాలంటాడు. అంతే కదా? ఫలించటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీ ఫలము నిలిచి ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు బహుగా ఫలించడం నాకు
ఇష్టమని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన తలగా ఉండాలి, పైగా వారు ఉండాలి, అనేకులను ప్రభు యొద్ద నడిపించాలి, అనేక ఆత్మ ఫలములను మనం సంపాదించాలి. మన బాధ్యత ఇది. నేను ఒక్కనే రక్షణ పొందాను, ఇక నేను ఓహో అంటే కుదరదు. తలంతులు ఇచ్చిన వాడు భూములు దాచిపెడితే ఏమన్నాడు? మంచోడు అన్నాడా? రక్షణ పొంది బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా నువ్వు ఉంటే నువ్వు చెడ్డోడవే. నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఇక నేనే పాపం చేశాను, నేను ఎవరికి అన్యాయం చేశాను, నా జీవితంలో నేను బాగున్నా ఉన్నాను కంటే ఒక పాపి నువ్వు కూడా సమానమే. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇది నీకు తెలుసా? నువ్వు ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు. దేవుని కొరకు వెలిగించబడి లోకములలో చీకటి పారదోలాల్సిన మనము లోకములో చీకటి భయంకరంగా ఉండి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకును అపవాది రకరకాలుగా కుయుక్తులతో వారిని ఆకర్షించుకుని వారి జీవితాలను పాడు చేస్తుంటే వారిని చూసి తల్లిదండ్రులు లబోదీపమని ఏడుస్తుంటే ఆ కుటుంబాన్ని రక్షించవలసిన మనము వారి కొరకు మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థనలు చేయాలి. బాధ్యత మన మీదే ఉంది. కానీ మనం ఏం చేస్తాం? చాపలేసి అన్నీ వేసిన తర్వాత ఆ బైబిల్ పట్టుకుని ఊక్కుంటే ఎప్పుడుకు వస్తాం. ఆ తర్వాత కనీసం ఎవరి కొరకు నీ మాటలు కానీ నీ సాక్ష్యాన్ని కానీ ఎవరికి పంచుకోలేవు. ఎవరిని దేవుని సన్నిధికి రమ్మని మనం పిలవలేము. ఇవన్నీ ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేయాలి. అన్నీ పాస్టర్ గారు చేయాలి. మరి మనం ఏం చేస్తాం? అసలు మన బాధ్యత ఏంటి? ఇక మనకేం బాధ్యత లేదా? మనమేం పని చేసే పని లేదా? ఇక నాకు ఒక్కడికే కుటుంబం ఉంది, నేను ఒక్కడే పని చేసుకుంటున్నాను, నేను ఒక్కడే, నాకు బోళ్ళని బాధ్యతలు ఉన్నాయి, నాకు ఇల్లు కట్టుకోవాలి, వాకిలు కొట్టు సంపాదించుకోవాలి అనుకుంటే ఇక ఎవరికి లేవు బాధ్యతలు. బాధ్యతలు లేని వాళ్ళు ఎవరు సపరేట్గా ఉంటారా? జాగ్రత్త. మన జీవితాల్లో మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో, ఎంతగా అవిధేయులుగా ఉంటున్నామో, ఎంతగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపమో చేస్తున్నామో మనకు తెలియట్లా. మనం అనుకుంటున్నాను నేను బైబిల్ పట్టుకున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను, ప్రభు పనులలో ఉంటున్నాను, అన్నీ చేస్తున్నాను కదా, నేను ఇక పరలోకానికి వెళ్తాను, నా కొదువేంటి అన్నట్లుగా మనం అనుకుంటున్నాం. కానీ ఎన్ని కొదువులు ఉన్నాయో, ఎన్ని పరిస్థితుల్లో లోపాలు మన జీవితాల్లో ఉన్నాయో బైబిల్ చెబుతుంది. ఇవన్నీ మన జీవితాలలో ఇది మన యొక్క జ్ఞానము కొరకు, మన యొక్క జీవితము పరలోకానికి వెళ్లకుండా ఏదైనా అడ్డుపడితే దాన్ని తీసేసుకోవటానికి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దానిని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. మన మీదే ఉంది. నీకు ఇష్టమైన ఇంటికని వెళ్ళాలి, వాళ్ళని తీసుకురావాలి. నీకు ఇష్టం లేని వారి ఇంటికి నువ్వు వెళ్ళపోయినా నీకు ఇష్టమైన వారి దగ్గరికి వెళ్ళాలి. వారు నశించిపోవటం నీకు ఇష్టమో కాకుండా వారు దేవుని యొద్దకు, ఇది నీ బాధ్యత, ఇది నువ్వు చేయాలి. ఒక టార్గెట్ పెట్టుకోవాలి, నేనేం చేయాలి. అయ్యగారు చేయమన్నాడు కదని వేరే వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు తీసుకురావద్దు, అవసరం లేదు, మనకు అవసరం లేదు. అది కరెక్ట్ కాదు. అది సంఘం కట్టుకున్నా అది కరెక్ట్ అయిన సంఘం కానే కాదు. అది అవసరం లేదు. అట్లా కాదు. నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళాలి. ఎవరైతే నశించిపోతున్నారో వారిని ప్రభులోనికి నడిపించాలి. ఇది మన బాధ్యత. ఆ విషయాల్లో మనం ఏం చేయాలంటే ఫలించండి అన్నాడు కదా. వెలుగు ఫలం ఏంటి అని చెప్పాడు అంటే అక్కడ వెలుగు ఫలము సమస్త విధులైన మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, సత్యమని వాటిలో కనబడుతుంది. ఇవి కనిపిస్తున్నాయి. ఇవి మనలో కనిపిస్తున్నాయా లేదా? మన భక్తి మన లాభకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ భక్తిని కాసేపు పక్కన పెడదాం, ఈరోజు లాభం వస్తుంది కదా, ఈ లాభాన్ని తీసుకుందాం, రేపు భక్తి చేద్దామని వాయిదా వేస్తున్నామా? నీతిగా బ్రతకవలసిన మనము ఒకవేళ ఈరోజు నేను దుర్నీతి చేస్తే నాకు కొంత లాభం వస్తుంది, నా కుటుంబాన్ని, నా బిడ్డలకు కొంత నాకు ప్రయోజనం కలిగిస్తుందని నీతిని మనం విడిచిపెడదామా? భక్తిని మనం విడిచిపెడదామా? దేవుని మాటను మనం విడిచిపెడదామా? మన కొరకు, మన జీవితాల కొరకు. ఒకవేళ అలా విడిచిపెట్టినట్లయితే యోసేపు అంత గొప్పవాడయ్యేవాడా? అంత దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాగ్దానములు, దేవుని యొక్క దర్శనములు అతను జీవితంలో నెరవేర్చగలిగాయా?
ఆయన తన యొక్క బ్రతుకు కొరకు ఆయన పనులు చేయట్లా, తన బ్రతుకు కొరకు చేయట్లేదు. తను ఎక్కడైతే ఉన్నాడో ఆ కుటుంబం మంచిగా ఉండాలని తన నీతిని, తన భక్తిని, యథార్థతను ఆ ఇంటిలో పనిచేస్తున్నాడు. తన స్వార్థం కొరకు చేయట్లేదు అక్కడ. అలా ఒకవేళ చేసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, సమస్తాన్ని నాకు అప్పగించాడు, నిన్ను తప్ప అన్నాడు అక్కడ. నిన్ను తప్ప ఈ సమస్తాన్ని నాకు అప్పగించాడు, దీనికి నేను బాధ్యత, నేను నీకు కాదు. నీవు నా యజమాని యొక్క సొత్తు, నీ మీద నన్ను పైమానిగా చేయలేదు కనుక నేను ఈ ఆజ్ఞను లేదా నా యొక్క యజమానునికి లేదా నేను నమ్మినటువంటి నా దేవునికి నేను విరోధముగా నేను ఎలా పాపం చేయగలను, ఎలా ద్రోహం చేయగలను? ఈరోజు మన జీవితాల్లో ఎన్ని ద్రోహాలు చేస్తున్నామో, ఎంత అసత్యాన్ని పోగు చేసుకుంటున్నాం. సత్యములు ఉండవలసిన మనము మన క్షేమం కొరకు, మన లాభం కొరకు అసత్యమైన పర్వాల నాకు 10,000 లాభం వస్తుందంటే నేను ఎన్ని అబద్ధాలైనా, ఎన్ని వంకర తోవలనైనా, ఎన్ని విధాలుగైనా నా కుటుంబాన్ని పోషించుకోవటానికి బిడ్డల కొరకే కదా అని మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది దైవ పిల్లలుగా అది దేవునికి ఇష్టమైనది కాదు అనే విషయాన్ని చెబుతున్నాడు. అది కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత క్రిందకు వచ్చేసరికి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, కనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధం వల్లే అది ఇక్కడ మనం దేవునికి ఇష్టమైనది ఇక్కడ చేయాలి. నీకు ఇష్టమైన ప్రార్థనలు, నీకు ఇష్టమైనట్లు నడవటానికి అది ఇక్కడికి వచ్చింది. నువ్వు రక్షణ పొందింది నీ ఇష్టానుసారంగా ఇక్కడ జీవించడానికి కాదు ఇక్కడికి వచ్చింది. దేవునికి ఇష్టమైన పని ఏదైనా ఉంటే అది ఇక్కడ చేయాలి, అది దేవుడు ఇష్టపడతాడు. దేవునికి ఇష్టమైనటువంటి పని మన జీవితాలు మనం చేయలేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. అది చేయాలనుకున్న బ్రతికి ఉండగానే, బలం ఉండగానే, దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే మనం ఆ పనులు చేయాలి. ఇది మనం చేస్తున్నామా? ఈ భక్తి పరలోకానికి తీసుకువెళ్తుందా? ఈ విశ్వాసము నిన్ను బ్రతికిస్తుందా? నీవు నిజమైనటువంటి విశ్వాసం అని చెప్పుకోవటానికి ఇదేమైనా సరిపోతుందా? ప్రశ్నిస్తూ, ఆలోచిస్తూ సరి చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా నీ లోపాలు సరిదిద్దుకుని దేవునిలో బలవంతులుగా మనం ఫలించగలుగుతామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోయేటువంటి వాడు కాదు, సంగమునకు కాపారిని. మీ క్షేమం కొరకు అహర్నిశలు ఆశపడుతున్నవాడిని, ప్రార్థిస్తున్నవాడిని, నీ క్షేమం కొరకు కన్నీరు కారుస్తున్నటువంటి వాడిని. అందుకే నీ క్షేమం కొరకు, బిడ్డల క్షేమం కొరకు తల్లిదండ్రులు కోరినంత కోరిక, ఆశ, తపన మరెవరికి ఉండదు. ఈ తల్లిదండ్రులకు ఉన్నటువంటి, ఈ బిడ్డల మీద ఉన్నటువంటి ప్రణాళికలు, ఆలోచనలు, ఉన్నతమైన ప్రేమ మరెవరికి ఉండదు. అట్లాగే సంఘం మీద, సంఘం యొక్క బిడ్డల మీద ఒక దైవజనుకున్నటువంటి ఆలోచన, ఒక ప్రేమ అనేటువంటిది మరొక ఎవరికి ఉండదు. అందుకే వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. మన జీవితాల్లో మనం ఏం చేయకూడదు అని చెప్తున్నాడంటే, వాటిని మనం ఏం చేయాలి? అది నిష్ఫలమైన అంధకార క్రియలో మనం ఏం చేయకూడదు. అది అంధకార క్రియలలో మనం పాలువారం అయినట్లయితే మనం చీకటి అయిపోతాంగా. వెలుగు సంబంధాలు ఉండగలుగుతామా? జాగ్రత్త. చీకటిలో ఉన్నవాడికి వెలుగు గురించి అర్థం కాదు, వెలుగులో ఉన్నవాడికి చీకటిని ఎప్పుడు కూడా కోరుకోడు. అందుకే అంటున్నాడు, చీకటిలో ఉన్నటువంటి వాడు వెలుగు యొద్దకు రాడంట. ఎందుకని? వెలుగు యొద్దకు వస్తే అతనికి జీవితం ఏమిటో అతనికి తెలిసిపోతుంది. అందుకే రాడు. వెలుగులోకి రాగానే మన లోపాలేంటో, మన పరిస్థితులు ఏంటో అర్థమవుతాయిగా. చీకటిలో ఉంటే మన స్థితి ఎవరికి తెలియదు, మన పరిస్థితి మనకు తెలియదు, మనమేంటో ఎవరికి తెలియదు. ఈరోజు నీ జీవితంలో నువ్వు చీకటిగా ఉన్నప్పుడే నీవు బాధ్యత లేనివాడుగా, నిర్లక్ష్యంగా నీ జీవితం ఉంచబడుతుంటుంది. ఒక గుడ్డివాడుగా ఉంటావు,
త్రోవ ఎరుగునటువంటి వాడుగా ఉంటావు. నీ యొక్క త్రోవ ఎక్కడికి తీసుకువెళ్తుందో చీకటిలో ఉన్నవాడికి ఏమి తెలుస్తుంది? ఆ త్రోవ నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందో, ఆ త్రోవలో నీకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో, ఎలాంటి నష్టం తీసుకొస్తుందో, అది నీ కుటుంబానికి, నీ జీవితానికి ఆశీర్వాదం కాదనేది నీకు ఎలా తెలుస్తుంది? చీకటిలో ఉన్నవాడికి ఆ ప్రమాదం అతని మీదకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఇక్కడ గుంట ఉందా, లేకపోతే ఇక్కడ పాము ఉందా, లేకపోతే ఇక్కడ ఏదైనా కుక్కలు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ దొంగలు ఉన్నారా, లేకపోతే ఇక్కడ ఏదైనా జరిగిందా అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆ ప్రమాదంలో చిక్కబడిన తర్వాత అతనికి అర్థమవుతుంది తప్ప అతనికి తెలియదు. చాలామంది యొక్క జీవితాలు పాపములో, లోకములో ఉన్నటువంటి వాడికి, మత్తులో ఉంటాడు, తెలియదు. వాడికి పరిస్థితులు తెలియదు, బాధలు తెలియదు. చాలామంది యొక్క జీవితాలు ఇలాగే ఉండిపోతున్నాయి. రక్షణ పొంది కూడా వెలుగు సంబంధాలుగా జీవించవలసిన మనము, వెలుగు సంబంధంగా పనిచేయవలసిన మనము, వెలుగు సంబంధాలుగా దేవుని రాజ్యాన్ని కట్టవలసినటువంటి మనము ఏమైపోతున్నామంటే చీకటిలో చేతులు కలిపి మనము కూడా మత్తులైపోతున్నాం. అందుకే దేవుడు లేపాల్సి వస్తుంది. ప్రార్థించడానికి తీసుకువెళ్ళినటువంటి శిష్యులు ప్రార్థన చేయకుండా నిద్రపోతుంటే ఏం చేయాల్సి వచ్చింది? ప్రార్థన చేసేవాళ్ళు లేపుతారా? ప్రార్థన చేసేవాళ్ళు లేపుతారా? ఎవరు లేపుతారు? నిద్రపోయాం లేపుతారు. అంతేనా మరియమ్మ గారు? వచ్చిన దగ్గర నుంచి నిద్రపోతున్నాం. ఎవరు లేపుతారు? నిద్రపోయేవాళ్ళనే లేపాలి. మెలుగుకున్నవాడిని ఎలా లేపుతారు? జాగ్రత్త. వాక్యం మనకు చెప్తూ ఉంటుంది. కిందకు వచ్చేద్దాం. ఎలా అనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులు గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. అలాగూ క్రియలు జరిగించేవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానమేనా? మనమేమో అలాగే బ్రతుకుతూ మళ్ళీ కొన్ని మాటలు మనం మాట్లాడుతుంటే అవమానం కాదు. మన బ్రతుకు బాగానప్పుడు మన కంట్లో ఉన్నటువంటి దూలం అలాగే పెట్టుకుని ఎదుటి కంట్లో ఉన్నటువంటి నలుసు గురించి మాట్లాడితే అవమానమేగా? అవమానమా కాదా? రక్షణ పొందిన మనం సరిగ్గా తినగా లేకపోయినప్పుడు ఎదుటి వారు తినగలడు, జాగ్రత్తగా ఉండంటే ఏమంటారు? నీది నువ్వు చూసుకో అయ్యా, నాది నాకు తెలిసిలే అంటాం. అంతేనా? దేవుని మందిరానికి వెళ్తున్నావు, నీదే నీకు సరిలేదు, నాకేం చెప్తావు? వాళ్ళని సరి చేయాలనుకోపోగా ఏమవుతుంది? వాళ్ళే మనల్ని సరిచేసి పంపించినట్టు అవుతుంది. జాగ్రత్త. అందుకే అంటున్నాడు ఇక్కడ వాక్యము చెబుతూ ఉంటున్నటువంటి మంచి మాట ఏంటంటే, ఎలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులు గూర్చి అదేమయ్యిందనమాట? అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అంటే ఇక్కడ నీకు ఏదైతే ప్రత్యక్షపరచబడుతుందో, నేను చేస్తున్న తప్పనో, నేను మాటలు తప్పనో, నా స్నేహాలు తప్పనో, లేకపోతే నేను జీవించిన జీవితం తప్పనో నీకు అర్థమైతే అది ప్రత్యక్షపరచబడట్టే. ఇప్పుడు తప్పిపోయినటువంటి కుమారుడు తను చేసిన తప్పిదములు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ఏమైంది? అది వెలుగు ఫలమైంది, అది మార్పు అయింది. దావీదు తను చేసిన తప్పిదం తనకు తెలిసినప్పుడు ఏమైంది? అది వెలుగు ఫలమైంది. అది తెలియకుండా నడిస్తే అది వెలుగు ఫలము కాదది. అందుకే వెలుగు ఫలమే మనగా దేవుని పిల్లలు లోకమునకు వెలుగు. కాబట్టి వెలుగులో ఉన్నటువంటి వారు ఒకవేళ చీకటి అనేటువంటిది, చీకటి స్నేహాలు, మాటలు, లేకపోతే ఆ సంబంధమైనటువంటిది వ్యభిచారము, లేకపోతే జారత్వము, లేకపోతే బూతులు, రకరకాలైనటువంటి స్నేహాలు, సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్క దాన్ని మనం విడిచిపెడుతూ దేవుని బిడ్డలుగా మార్పు చెందితే అనుకోవచ్చు రహస్యంగా ఎవరికి తెలియదులే అని మనం కూర్చుని మాట్లాడుకుంటాం వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. అది కూడా మంచిది కాదు అని చెప్తున్నాడు. అది కూడా మంచిది కాదు. మనం అనుకుంటున్నాం ఎవ్వరు చూడలేదనే మాట్లాడుకున్నది అంటున్నావు. ఎవ్వరు చూసేదాని కొరకు అది నువ్వు భక్తి చేసే దేవుడు నిన్ను చూస్తున్నాడు. అది మనకు కావాలి. ఆయనకి భయపడాలి. మన మనుషులకు భయపడుతున్నాం, దేవునికి భయపడలా. వాడు చూడకూడదు, వీడు చూడకూడదు. ఎవరు చూడకపోతే నేను ఏదైనా దేవుడు చూస్తే దేవుడు చూస్తాడన్నప్పుడు ఆ తప్పిదం చేస్తామా?
కనుక మన మనుషులకు ఇచ్చే ప్రాధాన్యత మనుషులకు భయపడేంతగా ఎవరికి భయపడలేదు? దేవునికి భయపడలేదు. రక్షణ పొందిన తర్వాత మనం భయపడవలసింది దేవునికే. నా నడక పడక నా దేవునికి తెలుసు. రహస్యం ముందు నా జీవితము నేనేం చేస్తున్నానో అన్నీ ఆయనకి తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నామంటే రహస్యములు ఎవడు చూడకపోతే నేను మంచివాడినే కదా, ఎవడు చూడలేదు కదా, నేను దొరనే కదా, పట్టుకుంటేనే కదా దొంగనే. అంటే నీ జీవితంలో ఎవరు ఒకవేళ నిన్ను పట్టుకోకపోతే నేను మంచివాడిని అంటున్నావు, కానీ దేవుడు నిన్ను పట్టుకుంటున్నాడు. నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈ భయం లేకుండా మనం భక్తి చేస్తున్నాం, లోకంలోకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ తిరిగి వచ్చి దేవుని బిడ్డమని మన దేవుని ఎదుట నిలబడుతున్నాం. ఇలాంటి వారు పరలోక రాజ్యానికి అర్హత కలిగిన వారు కానే దేవుడు చెబుతున్నాడు. ఒకసారి మనం ఏం చేయాలి? పరలోకానికి మనం అసలు వెళతామా లేదా అనేది మనమే పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. లోపాలు ఏమైనా కనిపిస్తే ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఇవేమీ లేకోకుండా ఊరికే వచ్చి విన్నామా లేదా, రక్షణ పొందాను లేదా, ప్రభు వల్ల ఉన్నాను లేదా, ఇట్లా మన జీవితాలు కొనసాగినంత కాలం, దిద్దుబాటు నీకు అసహాయమైనంత కాలము, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఖండిస్తున్నప్పుడు సరి చేసుకోలేనంత కాలము నీ జీవితంలో నువ్వు ఎందుకు ఎవరికి ఉపయోగకరమైన పాత్రగా నువ్వు ఉండలేవు. లోకమును, చీకటులున్న లోకాన్ని తప్పించలేవు. అంటాడు ఒక కావలివాడు ఏం చేయాలి అంటే, ఒక సింహము కానీ తన యొక్క గొర్రెను ఒక కాపరి పట్టుకుపోతున్నప్పుడు ఆ కావలు కాసేటువంటి కాపరి ఏం చేయాలంటే, కనీసం నేను ఒక చెవునైనా, నేను ఒక కాలునైనా, ఏదో ఒక దాన్ని నేను రక్షించాలి, ఎంతో కొంత ప్రయాసపడాలి, నేను త్యాగం చేయాలి, నేను ప్రయాసపడ్డాను అనేటువంటిది అక్కడ రుజువు కనిపించాలి. ఆ రుజువు ఏంటంటే ఆ కాలు, చెయ్యో ఏదో ఒకటి మనము పట్టుకుంటే నేను పోరాటం చేశానండి, అది సింహం అయినప్పటికీ అని అక్కడ రుజువు కనపడద్దు. అక్కడ అసలు ఏమీ లేకోకుండా, మనం ఏ పని చేయకోకుండా నేను అది చేశాను ఇది చేశాను బోటకువే కదా. అది పని కనిపించాలి. పని చేశాను అంటే అక్కడ ఏముండాలి? పని కనిపించాలి. రేపొద్దుంటే జీతం దేన్ని బట్టిస్తాడు? పని బట్టే కదా. ఇప్పుడు ఇక్కడ నువ్వేం పని చేసావు అంటే, నేను రక్షణ పొందాను కయ్యా, నేను రోజు పనికి ప్రార్థనకు వచ్చాను కదయ్యా అంటే సరిపోద్దా? అదేనా పని? అందుకొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. చాలా విషయాలు మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, అందుచేత నిద్రించుస్తున్న నీవు మేలుకొని. అది ఇప్పుడు ఒకవేళ ఈ పరిస్థితుల్లో మనం చదువుకున్నటువంటి వాక్య, ఈ పరిస్థితుల్లో ఒకవేళ దేవుని పిల్లలు, సంఘం ఒకవేళ ఉన్నట్లయితే, తన స్వరత్వం చేత సంపాదించబడిన సంఘము దేవుడి కొరకు పని చేయకోకుండా నిద్రమత్తులో ఉన్నట్లయితే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మేలుకో, ఇప్పుడు లే, నువ్వు లే, ప్రభు మళ్ళీ తడుతున్నాడు, లే పైకి, క్రీస్తు నీ మీద. అంటే 1, 2, 3 నీ జీవితంలో దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఇంకా ఎప్పుడు అవకాశం ఇవ్వడాక 1, 2, 3 మానవ జీవితంలో పొరపాట్లు, తప్పిదాలు ఏమైనా ఉంటాయి. ఇక ఎల్లకాలము నువ్వు అలా తప్పిదం చేస్తూ, ఎల్లకాలము నువ్వు ఎప్పటికప్పుడే దేవునికి, దేవుని సంఘానికి, లేకపోతే దైవజనులకి నువ్వు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ ఉంటే నిన్ను ఎవరు నమ్ముతారు? ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా ఇష్టపడతారా? ప్రభు ఇష్టపడతాడా? చెప్పండి. అది 1, 2 పొరపాట్లు ఏదైనా సహజం. ఎవరికైనా తెలుసో తెలియక పొరపాటు జరిగిందని అనుకోవచ్చు. ఇక ఎల్లకాలము నువ్వు అలాగే జీవిస్తూ ఉంటే నువ్వెవరివి? సాతాను బిడ్డవే కదా, సంఘానికి వ్యతిరేకమైన వాడువే కదా, దేవునికి వ్యతిరేకమైన వాడువే కదా. అందుకు ప్రభు అంటున్నాడు, నువ్వు లేనైనా, నువ్వు లేచి నువ్వు చేయవలసిన పని ఉంది, ఆ పనిని చేయనైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నెపోలియన్ రాజు గారు తన సైనికులకు ప్రపంచపటంలో ఉన్నటువంటి చైనా దేశాన్ని చూపిస్తూ ఆయన అంటున్నాడంట, ఇదిగో నిద్రించుస్తున్నటువంటి సింహం, దానిని నిద్రపోనివ్వండి, అది నిద్ర లేచిందంటే ప్రపంచాన్నే వణికిస్తుందని నెపోలియన్ గొప్ప రాజు, ఆయన బలవంతుడైనటువంటి వాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? దేని గురించి చెప్పాడు?
ఏ దేశాన్ని గురించి ప్రపంచ పటంలో చూపించింది? చైనా దేశాన్ని గురించి. అర్థమవుతుందా? అది ఎలాంటిది అన్నాడు? నిద్రించుస్తున్న సింహం లాంటిది, దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు నెపోలియన్. ఆ తర్వాత సాతాడు ఏమంటున్నాడంటే తన అనుచరులకు క్రైస్తవ సంఘాన్ని చూపిస్తూ అంటున్నాడు, ఇదిగో నిద్రించున్న సింహం, దాన్ని నిద్రపోనివ్వండి. క్రైస్తవ సంఘము నిద్ర లేచిందంటే దాని ముందు పాతాళ లోక ద్వారాలు నిలవలేవు. అది ఎంత నిజమో. ఎందుకనంటే క్రైస్తవము కష్టాల్లో పుట్టింది, కన్నీటితో పెరిగింది. దానిలో త్యాగాలు కనిపిస్తాయి. మరణాలతో సంఘం అనేది కట్టబడుతూ వచ్చింది. రాజులను, చక్రవర్తులను, రాజ్యాలను తలక్రిందులు చేసింది. సిలువ శక్తి ముందు మానవ శక్తి వ్యర్థమని తేల్చి చెప్పింది. దానిని ఆపటం అనేటువంటిది ఎవ్వరి తరమో కాదని నిరూపిస్తూ వచ్చింది నేటి వరకు కూడా. ఇటువంటి క్రైస్తవ్యము ఈనాడు ఏమైపోయిందంటే తుప్పు పట్టేసింది. ఒకప్పుడు రాజుల యొక్క శాసనాలునే మార్చేసింది. సింహం బోరులనే నివాస స్థలాలుగా చేసేసింది. శత్రు దేశాలలో ప్రార్థన శక్తి ఏంటో, దేవుడు ఏంటో నిరూపించింది. అలాంటి సంఘము చనిపోతున్నప్పటికీ, ప్రాణాపాయమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వారు ప్రార్థన మానలేదు. దేవుని మీద ఉన్న విశ్వాసం పోగొట్టుకోలేదు. దేవుని కొరకు వారు కాలిపోతూ కూడా, నలిగిపోతూ కూడా వారు దేవుని బిడ్డలుగా వారు సాగిపోవటం జరుగుతూ వచ్చింది. అయితే నేటి దినమందు మనం చూసినట్లయితే ఏమైపోయిందంటే క్రైస్తవ్యము చాలా తుప్పు పట్టిపోయింది. ఈనాడు శూరుడు వీరుడైనటువంటి, ఆనాడు ఉన్నటువంటి శూరుడు వీరుడైనటువంటి శాంసోను దెలీలా ఒడిలో నిద్రించినట్లుగా, ఎక్కడ దెలీలా ఒడిలో ఏమైపోయాడంట? ఈయనెవరో, దేవుడు ఎందుకు చేశాడు ఈయన్ని శూరుడుగా? ఇశ్రాయేలుని రక్షించటానికి, ఇశ్రాయేలుని కాపాడటానికి, ఇశ్రాయేలుకి రక్షకుడుగా దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసి ఆయనకు కావాల్సిన బలమును శక్తినన్నీ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన నిద్రపోయినట్లుగా, ఆ శక్తిని పోగొట్టుకున్నట్లుగా, సాతాను చేతిలోనే ఈయన బందీ అయిపోయినట్లుగా నిద్రపోతే ఎట్ట? సాతాను యొక్క సైన్యాన్ని మనం ఏం చేయాలి? ఓడించడానికి దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, బలమునిచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు, వాక్యమునిచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతున్నాం. నిద్రపోతే బలం వస్తుందా? నిద్రపోతే ఆరోగ్యం వస్తుందా? నిద్రపోతే డబ్బులు వస్తాయా? నిద్రపోతే మనం అనుకున్న పని జరుగుతుందా? జాగ్రత్త. సంఘము నిద్రపోకూడదు. ఏం చేయాలి? దేవుని కొరకు పనిని భారము కలిగి చేయాలి, బాధ్యత కలిగి చేయాలి. మనకి ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నప్పటికీ కూడా మనం దేవుని కొరకు తప్పకుండా మనము ప్రయాసపడవలసిన అవసరం మన మీద ఉంచబడింది అనే విషయాన్ని నేను మీకు ప్రభుపక్షముగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అట్లాగే దేవుని మాటలు కలిగినటువంటి యోన ఏమైపోయాడు? చుట్టూ ప్రళయం ఉంచుకొస్తున్నప్పటికి కూడా చలనము లేనివాడుగా ఏమైపోతున్నాడు అతను? చలనము లేనటువంటి వాడుగా, కునికినట్లుగా ఈనాడు క్రైస్తవ జీవితాలు కూడా చుట్టూ సాతాను విలయతాండం చేస్తున్నప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? కునుకు తీస్తున్నాం. నాకేమైంది? నా ఇంటి దాకా వస్తేనేగా, ఆ బాధలు కష్టాలు నా పిల్లలకు వస్తేనే కదా. ఎవరో పిల్లలు కదా, తాగుడికి ఆటికి వీటికి బానిస అయింది, మాకేంటి అన్నట్లుగా మనం జీవిస్తున్నాం. అంటే మన ఇంట్లోకి వస్తేనే ఆ బాధ ఏంటో మనకి తెలుస్తుంది. యోనా కూడా అలాగే ఉన్నాడు. నాకేంటి? నిశ్చింతగా నిద్రపోతున్నాడు. నిశ్చింతగా అతనికి చీమ కుట్టినట్లు కూడా బాధ ఏమీ లేదు, ఆయనకేమీ లేదు. అపవాది ఏం చేస్తున్నాడో తెలుసండి? అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచినట్లుగా ఎటు చూసినా అవినీతి, అక్రమాలే సృష్టిస్తూ యావత్తుని నాశనం చేసేస్తున్నాడు. భూమి ఏమో
అపవాది చేసేటువంటి అక్రమాలు అన్యాయాలను భరించలేనటువంటి ఆ స్థితిలో మూలుగుతూ ఉంటే క్రైస్తుడు మాత్రం ఏం చేస్తాడు? గుర్రున నిద్రపోతూ ఉన్నాం. ఎంత దారుణము! ఇదేనా క్రైస్తవ్యం? ఇదేనా ప్రభు మనకు నేర్పిస్తుంది? అందుకనే సాతాడు ఏం చేస్తున్నాడు? గర్తించు సింహం వలె సంఘాల్లో పడి శాంతిని సమాధానాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. ఐక్యతను ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. మనమేమో ఏమైపోయినా నాకెందుకులే అని మనం ఏమైపోతున్నాం? నిద్రపోతున్నాం. సంఘాన్ని కాపాడవలసిన మనము, సంఘాన్ని కట్టుకోవలసిన మనము, సంఘాన్ని అభివృద్ధిలోకి తీసుకువలసిన మనము, సంఘ క్షేమం కొరకు గుప్పిడవలసిన మనము అనేకులను సంఘములోనికి చీకటిలో ఉన్నవని వెలుగులో నడిపించవలసిన మనము నాకెందుకులే. ఇలాంటి ఉన్నంతకాలము ఆ స్వార్థముతో స్వార్థపూర్తిమైన జీవితంలో ఆలోచనలు ఉన్నంతకాలం ఎవ్వరికి ఉపయోగపడవు. నేను, నా ఇంటి వారు, నా కుటుంబం నా చాలు బిగిరిగేసుకుంటావు. అక్కడే నీ జీవితంలో కొనసాగుతావు. దేవుని కొరకు నమ్మకముగా బ్రతకలేము. జాగ్రత్త. నీ కొరకు కాదు, దేవుడు అందరి కొరకు చనిపోయాడు. అందరి రక్షణ కొరకు ఆయన ప్రాణార్పణను బలిగా అర్పించాడు. మనము మన కొరకే కాదు, అనేకుల కొరకు మన ప్రార్థనలు చేయాలి. అనేకులు దేవుని యొద్దకు వచ్చేదాడు చేయాలి. వచ్చినటువంటి వారు తప్పిపోకుండా, చెడిపోకుండా, చీకటిలోకి వెళ్ళకుండా, బలహీనుడు కాకుండా వారు జాగ్రత్తగా దేవుని భయముతో నడుచుకునేటట్లు వారి కొరకు మనం ఎప్పుడు సంఘములో ప్రార్థనలు మనం చేస్తున్నామా? ఒక వ్యక్తి ఇద్దరు రక్షణ పొందుతాకు వస్తే కాసేపు ఉండి ప్రార్థన చేయడానికి బదులు వెళ్ళిపోతాం మనం. మా చుట్టమా, మా ఇంటి పెరటోళ్ళ, మా ఇంటి పక్కంటోళ్ళ. ఇది మన బలహీనత. ఈ బలహీనత నీలో ఉన్నప్పుడు ఎవరి కొరకు చేస్తావు? అసలు ఏం చేస్తావు నువ్వు? ఇది తీసేయాలి. క్రైస్తవుడిగా ఇది ఉండకూడదు. నాది నీది, నా వాళ్ళు నీ వాళ్ళు అనేది ఉండకూడదు. దైవ సన్నిధిలోకి వచ్చినటువంటి ప్రతి వారు నావాడే. ఎందుకంటే సంఘమునకు శిరస్సు దేవుడైనప్పుడు సంఘము ఏమై ఉండాలి? దేవుని శరీరమై ఉండాలి, సంఘమై ఉండాలి. శరీరంలో ఒక ఏలిపోతే ఏం పోయిందని మేల్కొని ఉంటుందా? మిగతాది ఏడవదో, కన్నీరుతుంది, నోరేం చేస్తుంది? అబ్బా నోరు అరుస్తుంది, అవయవాలన్నీ స్పందిస్తాయి. అట్లాగే సంఘములో ఏదైనా ఒక ఇబ్బంది ఇరుకునేటువంటిది వచ్చినప్పుడు అది అందరికీ నొచ్చుకోవాలి, అందరికీ బాధగా ఉండాలి. ఇది నాకెందుకు? పాస్టర్ గారు చూసుకుంటాడుగా, అమ్మగారు చూసుకుంటుందిగా, మరి నువ్వేంటో ఊరేగటానికి వస్తావా? మరి నువ్వెందుకు సంఘంలో? కనుక మనం చాలాసార్లు మన బాధ్యతలు మర్చిపోతున్నాం, మన పనిని మనం మర్చిపోతున్నాం, మనం చేయవలసిన దానిని మనము అజ్ఞానముతో నాది కాదుగా అన్నట్లుగా నిరాకరించి వెళ్ళిపోతున్నాం. ఇది కరెక్ట్ అటువంటిది కానే కాదు. ఎందుకనంటే యోహాను అలాగే ఉన్నాడు. నిలువే తగలబడిపోతుందయ్యా, ఆ విస్తారమైనటువంటి ప్రజలందరూ కూడా పడిపోతున్నారు, వాడిని కాపాడాలని వెళ్ళు అంటే నాకెందుకు? నా ప్రాణాన్ని కాపాడుకోవాలి. నేను చక్కగా వాడెక్కి నిలువ వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఈయన చేసిన తప్పిదాన్ని బట్టి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? తుఫానుని ఎలా ఒక తప్పించుకోవడానికి వాళ్ళు కష్టపడి సంపాదించుకుని వ్యాపారం కొరకు ఖర్చు చేసేటట్టు అన్నీ తీసి సముద్రంలో పడేస్తున్నాడు. ఈయన మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. అన్నీ చేస్తే తుఫాను ఆగిందా? వాళ్ళంతా ప్రయత్నం చేసి ఆగిందా? ఎవరు చేయాలి? పోయి నిద్రపోతూ నువ్వు లేచి చెయ్యి అంటే ఆయన చేస్తే కానీ, త్యాగం చేస్తే కానీ తుఫాను ఆగింది. అంతమంది రక్షణ దొరికింది. చేయవలసిన వాడు చేయకోకుండా గాడిది చేస్తే ఎట్టాగంటే కుక్క చేయాల్సిన పని. దొంగ వచ్చాడు, ఎవడు మొరగాలి? గాడిద మొరగాల, కుక్క మొరగాల? గాడిద మొరిగితే ఏమంటారు? తిని దీనికి ఏమి అరుగుదల లేకుండా నన్ను నిద్రపోలేకుండా చేస్తుంది, దాన్ని ఈ పంత బగలు కొడతాడు. అదే కుక్క అరిగితే ఎవరో దొంగ వచ్చాడు, ఏదో హాని ఏదో జరుగుతుందని లేస్తాడు. అంతే కదా. అంటే మనం చేయాల్సిన పని మనం చేయకుండా ఎవరో చేయాలంటే ఎట్ట కుదురుద్ది? మనమే చేయాలి. బాధ్యత ఎవరిది? మందే. పని మందే. ఇది మందే. మనం చేయాలి.
దేవుడి రాజ్యాన్ని, దేవుడి సంఘాన్ని మనం ఏం చేయాలి? కట్టాలి. కట్టుకోకుండా మన ఇల్లు కట్టుకుంటా, నా పిల్లలు చూసుకుంటా, నేను పొలం వెళ్ళాలని, పని చేసుకోవాలి వద్దనట్లేదండి. చేయండి. దానితో పాటు నువ్వు ఏం చేయాలంటే, పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, నీ వ్యాపారంకి వెళ్తున్నప్పుడు, ఎవరింటికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఈ సొల్లు కబుర్లు అన్నిటికంటే దేవుని రాజ్యాన్ని గురించి చెప్పండి. నీ రక్షణ సాక్ష్యం చెప్పండి. దేవుని సన్నిధికి వాళ్ళని ఎలా నడిపించాలో నీ టాలెంట్ని అన్నీ ఉపయోగించండి. అబద్ధాన్ని సత్యముగా, సత్యాన్ని అబద్ధంగా మార్చట్లేదా? నువ్వు తెలుగు తక్కువదానివా? చేయట్లేదా? ఎన్ని మోసాలు చేస్తాం డబ్బుల కోసం, దాచుకోవటానికి. అత్తకు తెలియకుండా, భర్తకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, తోడుకోవడం తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా, ఇరుగు పొరుగు తెలియకుండా ఎంత జాగ్రత్తగా గుట్టుగా అన్నీ. మరి ఇది చేయలేమా? ఈ టాలెంట్ దేవుని దగ్గర ఉపయోగించొద్దా? జాగ్రత్త. జ్ఞానం లేని వాడు కాదు. నువ్వు దేవుని కొరకు పనిచేయాలి. నువ్వు ప్రకాశమానముగా ఉండాలి. అందుకే లే పైకి అన్నాడు. అందుకు నేను నిన్ను చీకటిలో ఉన్న నేను నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చాను. నువ్వు పని చేయాలి. ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ ఆయన ఏమంటున్నాడు అనేది మనం చూస్తున్నట్లయితే, లోకానికి వెలుగే మనమైతే చీకటితో మనం చేతులు కలిపి సాతాన్ని ఎదిరించి వాని పిడుకుల్లో ఉన్నటువంటి అమాయక ప్రజలను విడిపించవలసినటువంటి క్రైస్తవ సంఘము యేసుక్రీస్తు యొక్క మాట వినకపోతే ఎంత శాపం. సాతాను ఎంతో శ్రమించి పనిచేస్తూ ఈ రోజుల్లో క్రైస్తవుడు నిద్రపోవటం ఎంత శాపం. అపవాదేమో నిద్రపోకుండా పనిచేస్తున్నాడు. వాడు ఎదిరించవలసినటువంటి క్రైస్తవుడేమో ఏమైపోతున్నాడు? నిద్రపోతాడు. ఎంత శాపం. వాక్యం చెబుతుంటుంది. ఎంత చెప్తుంది అంటే, సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగము చేసుకుంటూ జ్ఞానము కలిగి మనందరూ కూడా ఏం చేయాలి? ప్రార్థించాలి. రక్షణ పొందిన మనమే ఇతరులను రక్షించాలి, ఇతరులను వెలిగించాలి, మనమే లోకాన్ని వెలిగించాలి, క్రైస్తవ్యాన్ని బ్రతికించాలి. మనమే శ్రమలు కలుగుతున్నప్పుడు మనం పారిపోవటానికి కాదు, శ్రమలు కలుగుతున్నప్పుడు మనం దాక్కోవటానికి కాదు, శ్రమలు కలుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ధైర్యంగా నిలబడి ఎదిరించాలి. దేవుని యొక్క రాజ్యాన్ని మనందరం కూడా కట్టాలి. దీనిలో కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను, కొన్ని మాటలు చెబుతూ ఇస్తాను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో 5 ఎఫెసీ పత్రికలో 5:14 ఏమంటున్నాడనమాట? అందుచేత నిద్రించుస్తున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెబుతున్నాడు. ఇక్కడ మనం లేవాల్సింది ఎందుకంటే, దేవుని యొక్క సంఘాన్ని మనము కట్టాలి. దేవునికి ప్రియమైన పిల్లలుగా మనము నడుచుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి. అలాగ మనం ఇక్కడ దేవుని కొరకు, ఇక్కడ శ్రమలైన బాధలైన దేవుని కొరకు ఇక్కడ మనం వెలిగించబడాలి. రెండవది, లూకా సువార్త 12:37 అంటాడు, ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ప్రభు వచ్చేసరికి దేవుని పిల్లలు ఎలా ఉండాలి? నిద్రపోకూడదు. ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. వాళ్ళు ధన్యులు. లేక లోకములో పాపంలో పడిపోయి ఒక మత్తులో నిద్రపోతున్నామో, నువ్వు దేవుడు వచ్చేసరికి ఒకవేళ అలా ఉంటే నువ్వు ధన్యుడు కాదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు దేవుని బిడ్డగా ఉండవు, దేవునికి శత్రువుగా నీ జీవితం ఉంటుంది. జాగ్రత్త. ప్రభు వస్తానన్నవాడు రాకుండా మానపోడు. ఆయన వచ్చేసరికి దేవుని పిల్లలు ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి, నిద్రపోకూడదు. బుద్ధికెళ్ళినటువంటి కన్యకులు వారి దీపాలను వెలిగించుకోకుండా వారి దీపాలను ఆర్పు చేసుకుంటే దేవుడు వారిని ఇష్టపడ్డా? దీపాలు ఎవరైతే వెలుగుతున్నాయో వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. వెలగాలి. వెలగటానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, ఆరిపోవటానికి కాదు. చీకటిలో ఉండటానికి, చీకటి బ్రతుకులో ఉండటానికి, చీకటి స్నేహాలతో, చీకటి సంబంధమైనటువంటి లావాదేవీలు ఏదైతే ఆర్థిక పరిస్థితులు వాటిలో నీ జీవితంలో సంపాదించు సుఖంగా బ్రతకటానికి, మోసంగా మన ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలని మీకు మనం చేస్తూ ఉంటున్నాం. న్యాయాధిపతి గ్రంథంలో 16వ అధ్యాయంలో
19వ వచనాన్ని మనం చదివినట్లయితే ఆమె తన తోడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం వేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో ఉన్నటువంటి బలమును తొలగిపోయాడు. జాగ్రత్త, నీకు బలమునిచ్చింది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోటానికి, ఎక్కడ పడితే అక్కడ మనం నిద్రపోవటానికి, ఎక్కడ పడితే అక్కడ తినటానికి, ఎక్కడ పడితే అక్కడ త్రాగటానికి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి కానే కాదు. నువ్వు దేవుని బిడ్డవే. దేవుని కొరకు నువ్వేం చేయాలి? ఖర్చు అవ్వాలి. నీ కొరకు నువ్వు జీవించడానికి కాదు. అందుకే నీ కొరకు, నీ సుఖం కొరకు, నీ శరీరాశల కొరకు వెళుతున్నావు కాబట్టి దేవుడు ఏం చేశాడు? నీలో ఉన్న బలాన్ని అయినా చేసుకున్నాడు. నువ్వు వ్యర్థుడు అయిపోయావు, నష్టపోయావు. సమాజానికి, దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకవలసిన నీవు ఎందుకు పనికిరాని భ్రష్టుడు అయిపోయావు. జాగ్రత్త. ఆ తరువాత మనం చూస్తే యోనా గ్రంథములో 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, అప్పుడు ఆ ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓ నిద్రపోతా, నీకేమీ వచ్చిన, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. క్రైస్తవుణ్ణి ఒక అన్యుడు వచ్చి లేపాలా? ఒక బాధ్యత కలిగిన వాడిని ఇంకొకరు వచ్చి, అయ్యా నువ్వు ఈ పని చేయలేదేంటని అడగాల? యోనా పరిస్థితి అలాగే ఉంది. ఎవరో వచ్చి లేపితే కానీ ఆయన లేసే పరిస్థితి. ప్రమాదం భయంకరంగా ఉండి ఆయన పట్టించుకోవట్లేదు. నాకేంటి, నేను సేఫ్టీగా, నేను చక్కగా ఉన్నాను కదా, నాకు ప్రమాదమేమీ లేదు కదా, నేను సేవ్ అయిపోయాను, బాగున్నాను అనుకుంటున్నాడు. జాగ్రత్త. దేవుని ఒక పని చేయవలసిన వాడు నిద్రపోతే ఎట్లా? ఆత్మలు నశించిపోతున్నాయి. నువ్వే పట్టణంలో వెళ్ళాలి, నువ్వు అక్కడికి. నీకు నిద్రపోతూ ఉంటే ఎలా కుదురుతుంది? అందుకే దేవుడు నీ మీద ప్రకాశమానముగా తన వెలుగును ప్రకాశించడానికి దేవుడు ఏం చేశాడు? తుఫానును, అలజడి, ప్రమాదము ఎవరో వచ్చి నిన్ను లేపేటట్టు దేవుడు చేస్తాడు. అప్పుడు లేచి అంటాడు, నువ్వెవరు అయ్యా? ప్రార్థన చేసుకోవాలిగా అంటే, నేను భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుని కుమారుడు అంటున్నాడు. లేచిన తర్వాత నీకు లేస్తే కానీ నీకు అర్థమవుద్ది దేవుడు అంటే ఏంటో. అందుకే ప్రభు నువ్వు లే నాయనా, మృతతుల్యము నుంచి నువ్వు లే. అందుకే దేవుని మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. లేచిన తరువాత ఆయన వాస్తవాన్ని ఒప్పుకున్న తర్వాత ఆయన అంటున్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే మీకు ఈ సమస్య పోతుంది. సమస్యకు కారణమైనటువంటి నీవే ఆ సమస్యను అలాగే పెట్టి నువ్వు మౌనంగా నిద్రమత్తులు ఉంటే సమస్య పరిష్కారం కాదు. ఆ సమస్య పరిష్కరించబడాలంటే నీలో ఒప్పుకోలు కావాలి, నీలో యథార్థత కావాలి, నీ తప్పిదము నీకు తెలియాలి, నేను తప్పు చేస్తున్న పశ్చాత్తాపము మనలో అవ్వాలి. అప్పుడే నీ జీవితంలో దేవుని కృప అనేది చూడగలుగుతావు. ఎత్తి సముద్రంలో పడేశారు వారు, సముద్రం నిమ్మలం అయిపోయింది. యథార్థతకు వచ్చినటువంటి తనకు దేవుడు ఏం చేశాడు? తనను కాపాడాడు. వాడలో ఉన్న వారందరినీ, నిన్ను నువ్వు కాపాడుకోవటమే కాదు, ఎదుటి వారిని కూడా మనం ఏం చేయాలి? కాపాడాలంటే మనం అగ్నిగుండంలోనే పడద్రోయబడాలి, సింహం బోర్లోనే పడద్రోయబడాలి, సమస్యలను పడద్రోయబడాలి, అనేక యుద్ధాలు, కరువులు, భయంకరమైన పరిస్థితులు మనము నెట్టబడాలి. అలా నెట్టబడుతూ మనం ఏం చేయాలి? దేవుని సంఘమును మనం కాపాడుతూ అనేకులను దేవుని యొద్దకు నడిపించే చక్కటి భక్తి కలిగిన వారుగా సాగిపోదాం. అలాంటి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మనం క్రీస్తుని చూపించాలి లోకములో. ఆయన వెలుగును, ఆయన నీతిని, ఆయన సత్యాన్ని మనం చూపించాలి. నువ్వు లోకానికి చీకటి చూపిస్తున్నావా? పాపం చూపిస్తున్నావా? భక్తి లేని భక్తి క్రియలు చూపిస్తున్నావు? భక్తి లేని క్రియలు చూపిస్తున్నావా? ఏవి చూపిస్తున్నావు? ఏం చూస్తే లోకము దేవుని యొద్దకు వస్తుంది? ఒకవేళ నీ జీవితంలో నేను రక్షించబడ్డాను భ్రమలో ఉన్నవేమో, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళే హక్కు నీలో కోల్పోయావు. దేవుడిచ్చాడు నీకు హక్కు, కానీ దాన్ని కోల్పోయావు. నీ క్రియలు బాగాక, నీ ప్రవక్తను బాగాక, నీ స్నేహాలు బాగాక, నీ బ్రతుకు బాగాక నువ్వు దాన్ని కోల్పోతున్నావు. మనిషిగా బ్రతకటానికి దేవుడికి అవకాశం ఇచ్చాడు, నువ్వు మృగాను అయిపోతున్నావు.
కోల్పోతున్నావు, కోల్పోతున్నావు. నీ విలువను కోల్పోతున్నావు, నీ స్థితిని కోల్పోతున్నావు, నీ ప్రేమను కోల్పోతున్నావు, నీకున్న మంచి సాక్ష్యాన్ని కోల్పోతున్నావు. భ్రష్టులం అయిపోతున్నావు. సమాజంలో నీవు తక్కువ చేయబడుతున్నావు, సమాజంలో నువ్వు హేళన చేయబడుతున్నావు, సమాజంలో నీ యొక్క జీవితము పూర్తిగా పడద్రోయబడుతుంది. ఏమైపోయాడు? శాంసన్ ఏమయ్యాడు? దెలీలా దగ్గరికి వెళ్ళి పాడైపోయాడు. యోనా ఏమైపోయాడు? దేవుని మాటను ధిక్కరించి తను ఓడ అడుగు భాగములకు వెళ్ళి నిద్రపోతున్నాడు. క్రైస్తవ సంఘము ఏమైపోతుంది? క్రైస్తవ సంఘం ఏమైపోతుంది? ప్రభు వచ్చేసరికి మెలకుగా ఉండవలసిన మనము మెలకుగా లేకుండా ఒకవేళ మన జీవితాలు పాడైపోతున్నాయేమో. జాగ్రత్త. అందుకే సంఘముతో పౌలు మాట్లాడుతున్నాడు, మీరు వెలుగు సంబంధులయ్యా, లేవండి, మీరు పైకి లేవండి, మీరు దేవుని కొరకు ప్రకాశమానంగా పనిచేయండి. శ్రమలైన, బాధలైన, కష్టములైన దేవుని కొరకు పనిచేయండి. నీ ప్రాణమును కాపాడుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. నీ ప్రాణమును దేవుని కొరకు పెట్టడానికి నువ్వు సిద్ధపడితే నీ ప్రాణమును దేవుడు కాపాడుతాడు. నీ కుటుంబాన్ని, బిడ్డను దేవుడు కాపాడుతాడు. కరువు రాకుండా, ఇబ్బందులు రాకుండా నీ బిడ్డలు మంచిగా అభివృద్ధిలోకి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. నీ ఆనందము, నీ సంతోషము, నీ శరీర ఇచ్చలు, కోరికలు తీర్చుకోవటానికి నువ్వు పరిగెత్తుతుంటే నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు? దేవుని నిన్ను ఎలా ప్రేమిస్తాడు? నువ్వు ఎలా పరిమళ వాసనగా దేవుని కొరకు ఇష్టంగా ఉండగలుగుతావు? నీ మాట ఎలా ఉంటుంది? నీ చూపులు ఎలా ఉంటాయి? నీ హృదయం ఎలా ఉంటుంది దేవునికి ఇష్టంగా? ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు కదా, ఆయన అంతరంగాన్ని చూస్తున్నాడు కదా. నీ అంతరంగంలో నీ చెడు స్వభావం ఏమైనదో ఆయన చూస్తున్నాడు, నిన్ను ఆయన చూస్తున్నాడు. మా ప్రభువా, రక్షుడా, ఈరోజు చెప్పేటువంటి ప్రతి మాట ప్రభువా, పిల్లలందరికీ నాయన, ప్రతి ఒక్కరికి ఈ వాక్యము వారి హృదయంలోనికి వెళ్ళాలి. నేను చేస్తున్న పొరపాటు, నేను వెళుతున్న మార్గము కరెక్ట్ అయినదా కాదా అనేటువంటిది అర్థం అవ్వాలి. అర్థమైన తర్వాతే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేస్తాం. సత్యము కొరకు ప్రాకులాడతాం, సత్యము కొరకు నిలబడతాం. అది ఎంత కఠోరమైన శ్రమ అయినా, బాధ అయినా, శత్రువులైనా ధైర్యంగా నిలబడతాం, ఎదుర్కొంటాం. సత్యము తెలియాలి, వాస్తవం తెలియాలి. అందుకే ఈరోజు మాట్లాడుతున్నావయ్యా, విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. ప్రభు పిల్లలుగా ప్రభా మేము వెలిగించబడాలి. ప్రభా లోకములో ఉంటే చీకటి పారద్రోలాలంటే వెలుగు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. వెలుగు ఎప్పుడైతే ఆరిపోతుందో చీకటి వచ్చేస్తుంది, మా గృహాల్లోకి వస్తుంది, మా హృదయాల్లోకి వచ్చేస్తుంది, మా సంఘంలోకి వచ్చేస్తుంది అయ్యా. అందుకే లోకం అనేది రాకుండా మేము వెలిగించబడాలి. చీకటి అనేది రాకుండానైనా మేము వెలిగించబడాలి. అలా లోకమునకు నైనా మేము కావలి ఉండేవారుగా, సంఘమునకు కావలి ఉండేవారుగా, అనేక కుటుంబానికి కావలి ఉండేవారుగా, నమ్మకమైన పనివారుగా మేము ఉంటా. సహాయములు దయచేయండి. రక్షణ పొంది సంవత్సరాలు అయిపోతుంది, అనుభవం రావట్లేదు, గద్దింపు రావట్లేదు, పశ్చాత్తాపం రావట్లేదు, దేవుని బిడ్డగా నడుచుకోవాల్సిన నడిపింపు రావట్లేదు. ఇదే నేను గొప్ప భక్తి అన్నట్టు విర్రవీగుతూ భక్తిని, దేవుని శక్తిని మర్చిపోతున్నాం, గ్రహించట్లేదు, తెలుసుకోవట్లేదు. ఈరోజు తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడాడు. వాస్తవం ఏంటో దేవుడు మనకు బయలుపరుచుతున్నాడు. సత్యమునకు సాక్షులుగా. అందుకే దేవుడు చీకటిలో ఉన్న మనలను, మునుపు మన చీకటే, కానీ ఇప్పుడు దేవుడు వెలుగుగా దేవుడు మనం మార్చాడు. ప్రభువా, నా పిల్లలందరూ చీకటి కాకుండా వెలుగుగా నా పిల్లలు ఉన్నట్లు సహాయములను దయచేయండి. వెలుగు ఫలము ఏంటి అంటే అక్కడ చెబుతూ వచ్చాడు. వెలుగు ఫలము అనేటువంటి దాని విషయాల్లో చాలా చక్కగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ వచ్చేసింది. ఆ వెలుగు ఫలం ఏంటంటే మంచితనము, ప్రేమ. మనం జీవించాలి అలా. ప్రభు మేమందరం చక్కగా
వెలుగు ఫలములు కలిగిన వారుగా మేమందరము నాయన నీ ఎదుట మేము ఉన్నట్లు మీరు మాకు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడే ఉన్ననుగాక. ఆమేన్.